హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటివిందు. ఈ వీడియోలో ఎగ్ పొరటు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పప్పు, రసం, సాంబార్ ఇలా రైస్తో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మార్చుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఫ్రై. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ ఆనియన్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా 80% వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత 4 ఎగ్స్ నండి విడివిడిగా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్తో పాటు రిమైనింగ్ 30% కూడా ఆనియన్స్ వేగిపోతాయండి. ఇలానే అన్ని ఎగ్స్ వేసుకొని పైన కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి. మూత పెట్టుకొని ఖచ్చితంగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఎగ్గుని రెండో వైపుకు బోర్లించాలండి. 2 నిమిషాల కంటే ఎక్కువగా ఉడికించామనుకోండి రబ్బర్ లాగా అయిపోతుంది. కాబట్టి అటువైపు ఇటువైపు ఒక్కొక్క వైపు 2 నిమిషాల చొప్పున ఉడికించుకోవాలి. పైన కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని పొరోటోని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు. ఎందుకంటే పెద్ద ముక్కలుగా ఉంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది తినడానికి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.